తీస్తా. పడిపోయింది, ఇస్తాను. ఆనంది, నీకేం కాలేదు కదా? ఆనంది నీకేం కాలేదు కదా? ఆనంది నీకేం కాలేదు కదా? లేదు మిత్ర, నాకేం కాలేదు. ముందిక్కడి నుంచి వెళ్దాం పదండి. ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు సార్. అవును అశ్విన్, సిగ్నల్స్ కూడా లేవు. అన్నా ఆగండి అన్నా. ఏంటి సార్? అన్నా, మా వ్యాన్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయన్నా. ఇక్కడ దగ్గరలో ఏదైనా మెకానిక్ షెడ్ ఉందా? నేను మెకానిక్నే సార్. థ్యాంక్ గాడ్. మీరేమనుకోకపోతే కాస్త మాతో వస్తారా? తప్పకుండా సార్, వచ్చి బైక్ ఎక్కండి, వెళ్దాం. పద అశ్విన్. రండి సార్. అదిగో వస్తున్నారు. అన్నా, ఇదే వెహికల్. రండన్నా. ఇదే నా వెహికల్. సడన్ గా బ్రేక్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయో అర్థం కావట్లేదు. ఒక 5 నిమిషాలు ఇవ్వండి, చెక్ చేసి నేను మీకు చెప్తాను. సరే అన్న. రండి సార్. ఆనంది, మొహం నిండా ఏంటా చెమట్లు? అవును, మీరు ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు? అది మీరు వెళ్ళిన తర్వాత 2 దొంగలు వచ్చారు. ఛ! ఇద్దరం వెళ్లకుండా ఒక్కళ్ళైనా ఇక్కడ ఉండాల్సిందే. సారీ ఆనంది. పర్లేదు అశ్విన్, ఇప్పుడేం కాలేదు కదా. సార్, బండి రెడీ అయింది. అంత త్వరగా అయిపోయిందా? ఎక్స్పీరియన్స్ కదా సార్. అన్నా, అసలు బ్రేక్లు ఎలా ఫెయిల్ అయ్యాయి? సార్, మీరు బయలుదేరే ముందు వ్యాన్ని ప్రాపర్గా చెక్ చేసుకోలేనట్టుంది. లేదా ర్యాష్ డ్రైవింగ్ వల్ల బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అందుకే చెప్పాను అశ్విన్ నీకు, ఫాస్ట్ గా వెళ్ళొద్దు అని. సర్లే, ఇప్పుడు ఏం కాలేదు కదా. అన్నా, ఎంతనా? ఎంతో కొంత చూసివ్వండి సార్. ఉంటాను సార్. ఆనంది, పదండి వెళ్దాం. పదండి. వెళ్ళండి వెళ్ళండి, ఇక పైకి పోతారులే. ఏరా, ఎక్కడున్నారు? ఇదిగో రాజశేఖర్ గారు వ్యానే ఫాలో అవుతున్నామయ్యా. ఒక్కడమేనా? లేదయ్యా, మనోడు కూడా ఉన్నాడు. జాగ్రత్త, ఆ వ్యాన్ అద్దంలోంచి వాళ్ళు నిన్ను చూస్తారేమో.
వాళ్ళకి అనుమానం వస్తుంది. లేదయ్యా, నేను చూసుకుంటానయ్యా. వాళ్ళు చచ్చేదాకా నేను ఇలాగే లైన్లో ఉంటాను. చచ్చాక ఆ శుభవార్తను చెప్పు. ఇంకా సేపట్లో ఆ శుభవార్త వింటారయ్యా. మా ముద్దుల నాగయ్య, నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ చూపుతో నాకు నచ్చని వాటిని కంటికే కనిపించకుండా చేస్తావు కాబట్టి. ఈ నాగమ్మ అడిగాక ఈ నాగయ్య చేయకపోవడమే. మంచి మొగుడు దొరకటం అదృష్టం, కానీ మర్డర్లు చేసే మొగుడు దొరకటం మరీ మరీ అదృష్టం. ఏంటి అశ్విన్, ఏమైంది? వస్తున్నా, ఒక నిమిషం. ఇది బ్రేక్ ఎలా ఫెయిల్ అయిందా అని చూస్తున్నా. ఆ మెకానిక్ ఏం చేశాడు అసలు? అయ్యా, ఏమైందిరా? వాడు వ్యాన్ని వంగి చూస్తున్నాడయ్యా. ఎందుకు? బాంబుని చూస్తాడేమో అయ్యా. ఇప్పుడు ఎలా? వాళ్ళు బాంబుని చూస్తే అక్కడి నుంచి తప్పించుకొని అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ఏడు కూడా కళ్యాణం వాళ్లే చేస్తారు. అయ్యో రామ, అమ్మా సీతమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. నువ్వు ఉండవే. ఏంటి అశ్విన్, ఏమైంది? అయ్యా, ఏంట్రా, బాంబు చూసేసారా? మళ్ళీ వాడు వెళ్ళి వ్యాన్ ఎక్కేశాడయ్యా. అమ్మయ్యా, అమ్మయ్యా, పోనీలే. వ్యాన్ వెళ్ళిపోతుందయ్యా. అలాగే వెళుతూ 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 పైకి పోతే అంతే చాలు. అన్నా, బండి వెళ్ళిపోతుందన్నా. సరే, నువ్వు ముందొచ్చి బండి ఎక్కు. హలో రేయ్, హలో హలో, ఏమైంది? ఇదేంటి మాట్లాడరు? ఏమైంది? లైన్ కట్ అయిందేమో.